హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజొచ్చేసి నేను కొన్ని బోట్ నెక్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఒక 2 బ్లౌజెస్ డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియో అయితే చాలా బాగా వెళ్ళిందండి. అది చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడటానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ప్రతిరోజు కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. కొంచెం యూనిక్‌గా ఉండే డిజైన్సే నేను సెలెక్ట్ చేస్తానండి ఎప్పుడైనా. అంటే కస్టమర్స్ బడ్జెట్‌ని బట్టి. మంచి ఫినిషింగు, మంచి లుక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నా డిజైన్స్‌లో నార్మల్‌గా ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్‌గా అయితే డిజైన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను నేను. ఇదొచ్చేసి ఒక బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్‌కి చూసారు కదా లైన్స్ ఎలా ఇచ్చారో డిజైన్‌లో. అలాగే 2 పికాక్స్ అయితే ఇచ్చారు. హెవీ హ్యాండ్స్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను పిక్ లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా చాన్ బాలీస్ టైప్‌లో అయితే కింద ఇచ్చారు మోడలు. ప్రతి చిన్న స్టిచ్‌లో కూడా ఫిల్లింగు ముడికుట్టులాగా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉందండి ఈ డిజైను. ఇదొచ్చేసి టిష్యూ పట్టు శారీ. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ అండి. ఈ లైన్స్ వచ్చేసి గోల్డ్‌తో వేస్తే మనకి ఆల్రెడీ టిష్యూ వచ్చింది బ్లౌజ్ పీస్. అందుకని ప్యారెట్ గ్రీన్‌తో అయితే వేశాను లైన్స్. ఆ లైన్స్ కూడా ఎంత బాగా ఇచ్చారోనండి. నార్మల్ లైన్ అలా ఇచ్చి వదిలేయలేదు. ముడికుట్టులాగా ఇచ్చారు లైన్స్. దానివల్ల చాలా అందంగా అయితే వచ్చింది డిజైను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో లైన్స్‌లో. 3 డాట్స్ లాగా ఇచ్చారు. ఆ డాట్స్ అన్నీ కూడా ముడికుట్టే ఇచ్చారండి. అలాగే నేను శారీ బోర్డర్‌లో పర్పుల్ షేడ్ అయితే ఉంది. అందుకని పర్పుల్ షేడ్ అయితే యూజ్ చేశాను దీనిలో. ప్యారెట్ గ్రీను, పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌తో అయితే వేశాను. డిజైన్ లుక్ అయితే చాలా బాగుందండి. వేసుకుంటే మనం చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది డిజైను. అదిగోండి హ్యాండ్స్ పూర్తయిపోయినాయి. చూసారు కదా 2 పికాక్స్ అయితే ఇచ్చారు. కింద చాన్ బాలీస్ టైప్‌లో ఇచ్చారు. ఆ కింద కూడా చూడొచ్చు మీరు ఫిల్లింగు అంతా ముడికుట్టు సన్నగా ఇచ్చారండి. లుక్ అయితే చాలా బాగుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్టే లేదు ఈ డిజైన్‌లో. ప్రతిదీ చాలా యూనిక్‌గా ఇచ్చారు డిజైన్ అయితే. హెవీ అండి. బ్రైడల్స్‌కి బోట్ నెక్ ఇష్టపడే వాళ్ళు యూనిక్‌గా కనిపించాలి అనుకునే వాళ్ళకైతే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్‌కి టైం కూడా చాలా ఎక్కువే పట్టిందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చూసారు కదా పికాక్ ఫిల్లింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో. ప్రతి దానికి అవుట్లైన్ ఇచ్చారండి దీనిలో కూడా. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎల్బో హ్యాండ్ అండి ఇది. దీనిలో షార్ట్ హ్యాండ్ కూడా ఉంది. కానీ కస్టమర్స్‌ది ఎల్బో హ్యాండ్ అన్నమాట. ఇవి స్టోన్స్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుందండి. ఇది చివరి వరకు చూడండి. లాస్ట్‌లో పిక్ అయితే యాడ్ చేస్తాను నేను మీకు. చాలా హెవీ డిజైన్ అండి. కింద మనకి కట్ వర్క్ లాగా కాకుండా చాన్ బాలీస్ లాగా ఇచ్చారు కదా. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా ఇలా బంచ్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి ఫిల్లింగ్ చూడొచ్చు. చూపిస్తున్నాను చూడండి జూమ్‌లో. ప్రతిదీ అసలు ముడికుట్టు ఫిల్లింగ్ చాలా నీట్‌గా ఇచ్చారు. ఇదేమో బ్యాక్ నెక్ లైన్ అన్నమాట. నెక్ లైన్‌లో కూడా ఒక్కో డిఫరెంట్‌గా ఇచ్చారు చూడండి. ఒకటేమో ఇలా లైన్స్‌లా ఇచ్చారు. కలర్ ఆప్షన్స్ కూడా ఒకదానికి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందుకనే ప్యారెట్ గ్రీను, పర్పుల్ షేడ్ అయితే యూజ్ చేశాను. అలాగే ఈ బంచ్‌లో చూడొచ్చు మీరు ముడికుట్టు చూసారు కదా మ్యాంగోస్ ఫిల్లింగ్‌లో అంతా ముడికుట్టేనండి. చిన్న చిన్న ఫిల్లింగ్‌లో కూడా ముడికుట్టే ఇచ్చారు. ఇలా ముడికుట్టు వచ్చినప్పుడు మనకేంటంటే లుక్ చాలా బాగుంటుంది. ఇంకా డిజైను అలాగే ఈ వర్క్ పాడైద్దేమో అన్న ఇది ఉండదు. నార్మల్ థ్రెడ్స్ అయితే ఏమన్నా ఊడిపోవచ్చు కానీ ఈ నాట్ స్టిచ్ అనేది మాత్రం అసలు ఊడదండి. ఎలా వాష్ చేసినా కూడా ఈ వర్క్ అయితే అసలు చెక్కు చెదరదనమాట. ఈ బుటీసు ఈ డిజైన్‌లో కాదండి. నేను దీనిలో సింపుల్‌గా ఇచ్చారు బుటీసు. నేను ఇది వేరే డిజైన్‌లో సెట్ అవుతాయని ఇలా తీసుకొని అయితే బుటీస్ యాడ్ చేశాను. మనకి డిజైన్‌లో ముడికుట్టు వచ్చింది కదా. అలాగే ఈ బుటీస్ కూడా ముడికుట్టుతో ఉంటే బాగుంటుంది కదా అని ఈ బుటీస్ అయితే యాడ్ చేశానండి. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి డిజైన్ అయితే. ఎవరైనా బోట్ నెక్ ఇష్టపడే వాళ్ళు హెవీగా కావాలి అనుకునే వాళ్ళు అయితే ఈ డిజైన్ ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్కే కావాలన్నారు. అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఇలా సింపుల్‌గా ఇచ్చారు.
నెక్ లైన్ ఇచ్చారు. ఇలా సింపుల్గా ఉంటే బాగోదు కదా, కొంచెం బోస్గా అనిపించింది. అందుకని నేను స్టోన్స్ పెట్టేటప్పుడు బ్యాక్ మొత్తం మనకి ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు కనిపించింది కదా, అక్కడ వరకు అయితే స్టోన్స్తో నేను అదిగోండి అలా అయితే పెట్టేశాను. చాలా బాగుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఫ్రంట్ మనకి ఇంకా హెవీగా ఏమైనా బంచెస్ యాడ్ చేసినా కనిపించదు కదా, అందుకనే ఇలా అయితే సింపుల్గా పెట్టేశాను. స్టోన్స్ పెట్టిన తర్వాత అయితే లుక్ చాలా బాగుందండి. మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశాను. మల్టీ కలర్ స్టోన్స్ ఏంటంటే మనకి షైనింగ్ ఉంటాయి. ఓన్లీ గోల్డ్ లేదా ఓన్లీ సిల్వర్ అలా తీసుకున్న దానికన్నా మల్టీ కలర్ స్టోను మనకి చాలా షైనింగ్గా అయితే ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నేను మల్టీ కలర్ స్టోన్సే ప్రిఫర్ చేస్తాను. అలాగే బ్యాక్ నెక్ కూడా స్టోన్స్ అయితే పెట్టేశాను. అసలు చెప్పాలంటే దీనికి స్టోన్స్ లేకపోయినా కూడా ఈ డిజైన్ చాలా బాగుందండి. ఇది టిష్యూ పట్టు కదా బ్లౌజు, అదే ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే ఇంకా బాగా కనిపించేది డిజైను. దీని మీద కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బోట్ నెక్ అండి. బోట్ నెక్స్ అనేవి మనకి ఎక్కువ మ్యాక్సిమం సింపుల్గా వస్తాయి డిజైన్స్ అనుకుంటాం. బోట్ నెక్లో కూడా మనం బ్రైడల్ లుక్ తీసుకురావచ్చు. ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. బోట్ నెక్ డిజైన్స్ కూడా హెవీగా, బోట్ నెక్లో ఒక హెవీ డిజైన్ అనుకోండి. ఇది చాలా బాగుంది డిజైన్ అయితే. హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ ఇదిగోండి హ్యాండ్స్ స్టోన్స్ అయితే అటాచ్ చేసేసాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో అండి ఇది. చూస్తున్నారు కదా, మనం క్లాత్ మీద చూసిన దానికన్నా స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత డిజైన్ అనేది లుక్ చాలా బాగుంటుందండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ చాలా బాగుందండి. ఎవరైనా బోట్ నెక్ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. శారీ చూస్తున్నారు కదా, అలాంటి గ్రీన్ అనమాట, ప్యారెట్ గ్రీన్. ఇది ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టాము. హ్యాండ్స్ కూడా చూసారు కదా, చాలా బాగుందండి ఈ డిజైను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఇంకో బోట్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఆ కస్టమర్దేనండి. మొత్తం 3 బ్లౌజెస్కి బోట్ నెక్సే వేయించుకున్నారు. ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి పట్టు బార్డర్ వచ్చిందండి, అందుకని హ్యాండ్స్కి అయితే వద్దన్నారు. ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వేయమన్నారు. ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా అయితే వచ్చినాయి. శారీలో ఇంకో కలర్ ఆప్షన్ లేదండి. ఇలాంటి డార్క్ మెరూను కాదు, పర్పుల్ కాదు, అదొక కలర్ అనమాట. అది సిల్వరు, ఈ 2 కలర్సే వచ్చినాయి. అందుకని ఈ 2 కలర్సే యూజ్ చేశాను నేను. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఇలా లైన్స్ లాగా బంచెస్ కింద నుంచి లైన్స్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్లో లైన్స్ ఇవ్వలేదు. మనం లైన్స్ వేసినా కూడా కనిపించదు కదా, మనం శారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ కవర్ అయిపోయిద్ది. అందుకని ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఇచ్చారు డిజైన్లో. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. నేను థ్రెడ్స్ కటింగ్ అయితే ఆఫ్ చేశాను, అందుకని మీకు థ్రెడ్స్ అలా కనిపిస్తున్నాయి. థ్రెడ్స్ ఆఫ్ చేసిన తర్వాత నేను స్టోన్స్ అటాచ్ చేసిన పిక్ అయితే యాడ్ చేశాను చూడండి. చాలా బాగుందండి డిజైన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.